మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సదస్సు ప్రారంభ సభ అధ్యక్షులు తమ్ముడు నరేష్. అంటే ఇప్పుడే మాట్లాడి వెళ్ళిన ఆచార్యుడు అధ్యాపకుడు చలం సార్, రంజన రమేష్, రాజేష్ వేదిక మీద పరిచయమైన అందరూ ఉన్నారు. అందరికీ వందనాలు. నరేష్ చాలా కాలంగా సోషల్ మీడియా ద్వారా నాకు పరిచయం, ఈ సభ ద్వారా ప్రత్యక్ష పరిచయం. ఈ రాజేష్ కూడా సోషల్ మీడియా ద్వారానే పరిచయం. అది ఒకటి. ఇందులో నేను ఉమ్మడి రాష్ట్ర యూటీఎఫ్కి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఉభయ రాష్ట్రాల నుంచి యూటీఎఫ్ ఇతర ఉపాధ్యాయ సంఘానికి చెందిన మిత్రులు చాలా మంది ఇంటికి ఉన్నారు. అలాగే మేడం కూడా, సుజాత టీచర్ కూడా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు చెప్పారు. ఆ మోడల్ స్కూల్ సగం లీడర్ రాష్ట్ర సరే, ఉమ్మడి రాష్ట్రం నుంచి యూటీఎఫ్ లో 40 సంవత్సరాలు పనిచేస్తూ 5 ముఖ్యమంత్రులతో నెంబర్ 1 స్పోర్ట్స్ మ్యాన్ గా ఉంటూ ఉపాధ్యాయులు వెళ్ళి చాలా గొప్ప రాయితీలు అప్పుడు సాధించాం. అలాగే ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ గా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా నేను ప్రాథమికంగా టీచర్, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యా. ఈరోజు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ అనంతపురంలో జరుగుతున్నాయి. అక్కడ డాక్టర్ కేఎన్ పోలో ఎమ్మెల్సీ తప్పనిసరిగా రావాలని ఆదేశించాడు. కానీ అంతకుముందే నరేష్ నాతో చెప్పి రావాలని చెప్పాడు. అందువల్ల అనివార్యత ఇచ్చారు. అంటే జన విజ్ఞాన వేదికలో నేను ఒక వ్యవస్థాపకుడిని కాబట్టి దాంట్లో అటాచ్మెంట్ ఉంది. సరే, ఏమైనా అక్కడైనా ఎక్కడైనా కాన్సెప్ట్ ఒకటి. ఓకే, అయితే మీరందరూ బ్లాక్ డ్రెస్ కోడ్తో వచ్చారు. అలా రమ్మని చెప్పుకుంటాడు. బహుశా ఈ సంఘం కూడా దాని కాన్సెప్ట్ అయి ఉంటుంది. సరే, నన్ను కూడా గ్లాసు, కంచం, వాటర్ బాటిల్ తెచ్చుకోమని చెప్పాడు. ఆ సంఘం యొక్క దిక్సూచిని బట్టి రకరకాల జెండాలు, రంగులు మన ఎంపిక చేసుకుని ఉండొచ్చు. ఓకే, అయితే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం దీన్ని దక్షిణ భారతదేశ, అంటే భారతదేశంలో సగ భాగాన్ని నరేష్ లాభించగలిగింది. అయితే ఇందాక తెలంగాణ నుంచి ఎంతమంది వస్తే ఇచ్చారంటే మీ ప్రాంతీయ అభిమానం ఆ ఈల రూపంలో, కేకల రూపంలో కనబడదు. ఒక అభిమానం ఒకటి, దురభిమానం ఉంటే మళ్ళీ మన సంఘ లక్ష్యానికి దగ్గరగా వస్తుంది. అభిమానం వరకు యాక్సెప్టబుల్. ఓకే, అయితే సమాజంలో సంఘాలు పెట్టడం అనేది 10 మంది కూడితే సంఘం పెట్టచ్చు. కానీ ఇందాక చెల్లమన్నాడు, కాలం కడుపుతో కవిని కనదని. అలాగే చాలా మంది చెప్తారు, మా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అసలు లెఫ్ట్ బేస్డ్ ఉన్న సంఘాలని కూడా అట్లా చెప్తారు. ఒక చారిత్రక అవసరంగా కాలం కడుపుతో మా సంఘాన్ని కన్నదని చెప్పి కూడా అది గొప్పగా గర్వంగా చెప్తారు. అలాగే ఈ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం కూడా వ్యవస్థాపకుడిగా నరేష్
చాలా కాలం నుంచి అంతకు ముందు భారత రాష్ట్రీయ సమాజం ద్వారా ఒక పాపులర్ అయినటువంటి ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యింది. ముఖ్యంగా తన ఉపన్యాసాలు కార్యాచరణ ద్వారా. అయితే అది వ్యక్తిగత స్థాయిలో ఉంటే సమాజానికి పెద్ద ఉపయోగం ఉంటుంది, అది సంస్థాగతంగా ఉంటేనే సమాజానికి ఉపయోగపడేట్టుగా ఉంటుంది. ఆ రకంగా ఈ సంఘానికి ఒక సంస్థాగత రూపం ఇచ్చి భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క సంఘం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ రకంగా చూసుకుంటే నేను ఈ వేదికకి ఒక అతిథిగా వచ్చాను. ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అది వర్ధిల్లాలని చెప్పి, దీని లక్ష్యాలు వర్ధిల్లాలని చెప్పి, ఈ సంఘం మరింత వర్ధిల్లాలని చెప్పి, భావజాలం వర్ధిల్లాలని చెప్పి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సెలెక్టెడ్ నంబర్స్ కూడా సెలెక్టెడ్ గానే తీసుకున్నామని చెప్పి కూడా నరేష్ చెప్పాడు. అయితే చారిత్రకంగా చూసుకుంటే మన దక్షిణ భారతదేశానికి ఒక రాడికల్ స్పిరిట్ ఉంది, సంస్కరణ స్పిరిట్ ఉంది, స్వతంత్రోద్యమ స్పిరిట్ ఉంది, గొప్ప సాహిత్యాన్ని సృష్టించినటువంటి చరిత్ర ఉంది. ఆ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతం విశాలమైన భాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. అలాగే మహారాష్ట్ర చూసుకున్నా కాస్త దక్షిణాన్ని చూసుకున్నట్లయితే అది కూడా సరే. ఇక్కడ ఒరిస్సాకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాలలో తమిళనాడులో పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ ఆ వారసత్వాన్ని అందించుకున్నటువంటి కరుణానిధి కావచ్చు, లేదా ఈవేళ ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, కేరళలో నారాయణ గురు కావచ్చు, కర్ణాటక సంబంధించి బసవేశ్వరుడు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కందుకూరి కావచ్చు, అంటే ఇంకా గోరా కావచ్చు, సాహితీవేత్తలుగా జోషువా కావచ్చు, ఇలా అనేక మందిని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సంస్కరణ ఉద్యమం చెప్పాలని చాలా మందిని చెప్పచ్చు, మీకు ర్యాండమ్గా చెప్తున్నా. అలాగే మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి సావిత్రి, అలాగే జ్యోతిబా, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు. ఈ రకంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా అంటే విద్య ద్వారా అందినటువంటి చదువుని, తెలివితేటలని సంఘ సంస్కరణ కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఈ చదువుని, తెలివితేటల్ని వాళ్ళు వినియోగించుకున్నారనే మాట కూడా మనం చెప్పాల్సిన అవసరం. ఆ రకంగా దక్షిణ భారతదేశ సంస్కరణ లేకుంటే సాహిత్య, అలాగే రెవల్యూషనరీ, కమ్యూనిస్ట్ విద్యలు కూడా తీసుకొచ్చినటువంటి మార్పులేమి చిన్న విషయం కాదు. ఇవన్నీ కలగలిపి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కార్యక్షేత్రం అంతా ఎవరితోటి యుద్ధం చేసింది అని చెప్పనుకుంటే ప్రధానంగా కలిగిన మానవుడు తయారీ కావాలన్నా
తయారైందల్లా ఏంటంటే డిగ్రీలు, మార్కులు, ర్యాంకులు, తమకొచ్చిన తెలివితేటలతోటి తమ చదువుని అమ్ముకునేటువంటి డిగ్రీ హోల్డర్స్ తయారయ్యారు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, క్యాచ్ చేసి లేదు. ఈ బ్యానర్ మీద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆనాటికి ఉన్నటువంటి చదువుని అందిపుచ్చుకుని సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, సమాజాన్ని మార్చాలి, సామాజిక సేవ చేయాలి అని చెప్పి అనేక సంస్థలు, స్కూళ్ళు రకరకాలుగా వ్యవహారం చేశారు. కానీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఎట్లాంటి వాళ్ళని తయారు చేస్తుందంటే ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తుంది. అది ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది. డాక్యుమెంట్ రీచ్ అయిన కొఠారి కమిషను 86 కొన్ని రాజ్యాంగ లక్ష్యాలని సాధించాలి అనేటువంటి పద్ధతిలో చెప్పినాయి. మరి 86 తర్వాత 35 ఏళ్ల తర్వాత 3వ జాతీయ విద్యా విధానం పేరుతోటి ఇప్పుడు వచ్చినటువంటి విద్యా విధానం ఎట్లా ఉందో మీరు చూడండి. వాజ్పేయి ప్రధానమంత్రిగా అయినప్పుడు మురళీ మనోహర్ జోషి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? యూనివర్సిటీల స్థాయి వరకు కర్మ సిద్ధాంతం, వేదాలు, యోగాలు, బ్రాహ్మణ పౌరోహిత్యం ఈ రకమైనటువంటి పద్ధతిలో పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా జ్యోతిష్కం కోర్సులు ఇలాంటి కోర్సులన్నీ ప్రవేశపెట్టే పని ఆయన చేశాడు. అప్పటికే ఉత్తరాఖండ్ అధికారంకి వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి చరిత్ర పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా అవాస్తవంగా, అలౌకికంగా, మూఢ విశ్వాసాలతో కూడినటువంటి ఆ సనాతన సంప్రదాయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్తాం. మన సంఘం చెప్తుంది, చరిత్రకి వాస్తవమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి మేరకు చరిత్రను బోధించాలని చెప్పి, కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో మురళీ మనోహర్ జోషి అట్లాగే ఆ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడేమైంది? మోడీ 1 గవర్నమెంట్, మోడీ 2 గవర్నమెంట్లో మొత్తంగా ఈ సైంటిఫిక్ మోటో, ఈ సెక్యులర్ మోటోని మొత్తం దిగజార్చేసి వాళ్ళ భావజాలం కలగడం, విద్యనే పట్టుకోవాలి అంటే ఈవేళ దేశాలటువంటి మతోన్మత లక్ష్యం ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా బీజేపీకి కాంగ్రెస్ వాడు శత్రువా, కమ్యూనిస్టులు శత్రువా, లేకుంటే మళ్ళాంటి సంఘాల శత్రువా అన్నది కాదు. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ఏమంటే చరిత్ర పెద్ద శత్రువుగా మారింది. ప్రోగ్రెస్ చరిత్ర చాలా పెద్ద శత్రువుగా మారింది. అందుకనే మొత్తం ఈ విద్యా విభాగాలన్నింటిలో కూడా చొరబడి వాళ్ళ భావజాలకు అనుకూలమైనటువంటి విద్యను తీసుకొచ్చే పద్ధతిలో వ్యవహారం చేశాడు. ఇప్పుడు మురళీ మనోహర్ జోషి అయిపోయాడా? ఇప్పుడు మొన్న మోడీ 1 గవర్నమెంట్లో 2 గవర్నమెంట్లో ఈ సత్యపాల్ సింగ్ అని చెప్పి ఒక మానవ వనరుల శాఖ మంత్రి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడు? అసలు డార్విన్ సిద్ధాంతమే పనికిరాదు ఏంటి? సరే, ఆనాడు చర్చ ఆమోదించలేదు, తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఈవేళకు కూడా ఈ సమాజానికి సంబంధించి ఏదైనా దీని యొక్క నడక ఎలా జరిగిందనడానికి మనలాంటి వాళ్ళందరం కూడా ప్రకృతిని కానీ సమాజాన్ని కానీ ఒక పరిణామ సిద్ధాంతంతో దానికి ఆర్జుడిగా ప్రకృతికి సంబంధించి ఒక డార్విన్ ఇక్కడ కూడా ఉన్నాడు కదా, బెనలో డార్విన్ ఉన్నాడు, తీసుకుని చేస్తుంటే ఈ డార్విన్ సిద్ధాంతమే పనికిరాదు, కోతుల నుంచి మనుషులు రాడు అంటే ఆయన ఒక కెమిస్ట్రీ పిహెచ్డి చేసినటువంటి వాడు, ఉన్నత డిగ్రీ కలిగినటువంటి వాడు. మరి ఇప్పుడు బలి శాస్త్రాలు, శకుని శాస్త్రాలు, కర్మ సిద్ధాంతాలు మరి ఇదే నువ్వు పెట్టదని చెప్పు, అదే పెడుతుండే కదా. అది ఆయన సత్యపాలు ఈ వ్యవహారం. నేను ఇందాక ఒక మాట అన్నా, అంటే ప్రారంభంలో యూరోప్లో చర్చ ఆధిపత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు శాస్త్రవేత్తలు ఎలా హింసించారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారని చెప్పి మాట చెప్పా. ఇప్పుడు భారతదేశంలో మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ పాలనలో ఏం జరిగింది? ఇంకా పైన ఉన్నాడు చూడండి,
కల్బుర్గి మామూలు మనిషా? దబోల్కర్ మామూలు మనిషా? కల్బుర్గి, దబోల్కర్, పన్సారే, గౌరీ లంకేష్, వీళ్ళందరూ బ్యానర్ మీద ఉన్నారు. వీళ్ళందరూ 2013, 17 పద్యముల మధ్య ఈ మతోన్మాదులు ఎంత దుర్మార్గంగా వాకింగ్లో ఉంటే కాల్చి చంపేయడం, లంకేష్ని అయితే డోర్ తట్టి హత్య చేసేయటం. వీళ్ళందరూ ఆనాడు యూరోప్లో ఎలా అయితే శాస్త్రవేత్తలు బలైపోయారో, ఈ దేశంలో ఇప్పుడు హిందూ మతోన్మాదులకి ఇలా ప్రముఖ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా, చరిత్రకారులు వీళ్ళందరూ కూడా, సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, అలాగే రచయితలు పెరుమాళ మురుగన్ కావచ్చు, ఇట్లాంటి రచయితలందరినీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛని ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు వ్యవహారం చేశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. 18వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలోనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఒకటి ఈ దేశంలో ఆవిర్భవించింది. ఆ తర్వాత నెహ్రూ దానిని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ దేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల సమస్యలను సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా పరిష్కరింప చేయాలని చెప్పి గొప్ప ఆలోచన చేసిన దార్శనికుడు నెహ్రూకి. ఆ క్రెడిబిలిటీ మనం ఇవ్వాల్సిందే. అది మోడీ 2019లో 3 నుంచి 7వ తేదీ వరకు, జనవరి 3 to 7వ తేదీ వరకు జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో దాన్ని ప్రారంభోత్సవం చేసేది చండీగఢ్లో అనుకుంటాను. అవును నరేష్? ప్రారంభోత్సవం చేస్తూ ఏమన్నాడు, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడారు? మానవ క్లోనింగ్, ప్లాస్టిక్ సర్జరీ, అర్థమైందా? టెస్ట్ ట్యూబ్ బేబీస్, అలాగే ఇదొక మాట ఉంది, స్టెమ్ సెల్ ఏదో ఉంది, మాట ఒకటి ఉంది. మూలకణం, కౌరవులు ఆ మూలకణం ద్వారానే అప్పుడు పుట్టారు. అట్లాగా 100 మంది పుట్టుకొచ్చారు. రావణుడికి 20 రకాల విమానాలు ఉన్నాయి. అసలు ఇప్పుడేంటి, అసలు ప్రాచీన భారతదేశంలోనే ప్రాచీన కాలంలోనే మీ న్యూటన్ ఏంటి తప్పులు దడక, ఐన్స్టీన్ ఏంటి తప్పులు దడక సిద్ధాంతాలని చెప్పి సిగ్గు విడిచి భారతదేశం పరువు తీసి సుమారు 2000 మంది పాల్గొన్నటువంటి ఆ యొక్క సభలో దేశానికి ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి ప్రధానమంత్రి, వాళ్ళ మంత్రులు అప్పుడే ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి, ప్రాచీన భారతంలో ఉంది, ఇవన్నీ అప్పుడే వాళ్ళు కనుక్కున్నారనేటువంటి పద్ధతిలో చెప్పాడనంటే తమిళనాడుకి సంబంధించిన వెంకటరామన్ అనుకుంటాను. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలకి నన్ను పిలవద్దు, నేను రానని చెప్పాడు ఆయన. పిఎం భార్గవ, పుష్పమిత్ర భార్గవ గొప్ప సైంటిస్ట్. ఆయన ఏమన్నాడు తెలుసా? గత 50 ఏళ్ల నుంచి ఈ సైన్స్ కాంగ్రెస్ నడక చూస్తున్నట్లయితే అలా దీన్ని మొత్తం దిగజార్చబడేసింది ఈ ప్రభుత్వాలని చెప్పి ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనం ఏదైతే అనుకుంటున్నామో, మన మూఢనమ్మకాలకు వ్యతిరేకం, అశాస్త్రీయమైనటువంటి కులానికి వ్యతిరేకం, అశాస్త్రీయమైనటువంటి మతానికి వ్యతిరేకం, అలౌకిక విషయాలకు వ్యతిరేకం, మనం చెప్తున్నటువంటి డైలాగ్స్ అన్నీ, మాటలన్నీ కూడా సైంటిఫిక్ బేస్ నుంచి మాట్లాడుతున్నాం, పరిణామ సిద్ధాంతం బేస్ నుంచి మనం మాట్లాడుతున్నాం. వీటిలన్నింటినీ కూడా వేసి ఇప్పుడు వచ్చినటువంటి మన మాస్టర్లు కూడా
నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఇంత అన్సైంటిఫిక్ అలౌకికమైనటువంటి సమాజాన్ని వెనక్కి నడిపించేటువంటి ప్రమాదాన్ని వెనక్కి నడిపించేటువంటి పునరుద్ధరణ తీసుకెళ్లేటువంటి పద్ధతిలో ఈ విద్యా విధానం వస్తుంది. ఇది దేశానికి సమాజానికి చాలా ప్రమాదం. ఆ చదువులు మనం చెప్తే మరింత ప్రమాదం అని చెప్పి మనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మరి రాజ్యాంగ లక్ష్యానికి అనుగుణంగా ఈ విద్యా విధానం లేదు. దీన్ని మనం వ్యతిరేకించాలంటే పద్ధతిలోనే చాలా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మనం పోట్లాటలు చేశాం. అయితే ఇక్కడే మళ్ళీ నేను రాజ్యాంగం దగ్గరికి వస్తా. అంటే ఇప్పుడు కులం మతం సెక్యులర్ మాటలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన పాఠ్య పుస్తకాలలో అసలు సిలబస్లో ఇది తప్పు, ఇది అవాస్తవం, ఇది రైటు అని చెప్పగలిగేటువంటి పరిస్థితులు మన సిలబస్ ఉందా? మన బోధన ఉందా? మన మాస్టర్లు ఉన్నారా? తెలుగు భాష ఉపాధ్యాయుడు సోషల్ లేకుంటే సైన్స్లు చెప్పేటండి వాడు ఒక్కొక్కడిది ఒక్కొక్క నడవగా, ఒకడు గుడికి పోతే, ఒకడు మసీది పోతే, ఒకడు చర్చికి పోతుండు. అంతే కదా? నిన్ను చూసి ఆ పిల్లడు మరి ఏం నేర్చుకోవాలా? నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలా? మాట ఒకటి బతుకోట్లా ఉంటే ఎట్లా నమ్మాలా? అంతేకాదు సిలబస్లో కూడా బడి చదువులేమో ఒక రకంగా ఉన్నాయి, బయట బతుకులేమో ఒక రకంగా ఉన్నాయి. బడిలో పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బయట కనపడదు. ఏది చూసుకుని అంతే ఆ రకమైన పద్ధతులు మన వ్యవహారం. అందుకనే నేను అన్న రాజ్యాంగ మానవుడిగా నువ్వు ఉన్నావా, నువ్వు స్టాండ్ అవుతున్నావా అని చెప్పాను. ఇప్పుడు రాజ్యాంగానికి మతం ఉందా చెప్పండి? ఉందా? రాజ్యాంగానికి మతం లేదు. రాజ్యాంగం ప్రకారం దేవుడు ఉన్నాడా చెప్పండి? దేవుడు కూడా లేడు. రాజ్యాంగం దేవుణ్ణి ఆమోదించలేదు. రాజ్యాంగం మతాన్ని ఆమోదించలేదు. రాజ్యాంగానికి దేవుడు లేడు, రాజ్యాంగానికి మతం లేదు. దాని డైరెక్షన్ సెక్యులర్, దాని డైరెక్షన్ సైంటిఫిక్, దాని డైరెక్షన్ సోషలిస్ట్, దాని డైరెక్షన్ సోషల్ ఈక్వాలిటీ, దాని డైరెక్షన్ జెండర్ ఈక్వాలిటీ, ఇంకా హక్కులు విధులు చూస్తే చాలా ఉన్నాయి. ఎంత స్పష్టంగా చెప్పింది రాజ్యాంగం. ఇతర దేశాల రాజ్యాంగాలు దేవుడి మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ప్రారంభించాయి. కానీ భారతదేశ రాజ్యాంగం భారత ప్రజలమైన మాకు మేముగా ఇచ్చుకుంటున్నాడు రాజ్యాంగం అని చెప్పింది. అయితే ఇక్కడ మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఏమండి, మత స్వాతంత్ర్యపు హక్కు ఉంది కదా, మత స్వేచ్ఛ ఉంది కదా, నమ్ముకోవచ్చు కదా, ప్రచారం చేసుకోవచ్చు కదా? ఉంది కదా. నమ్ముకునే వాళ్ళకి నమ్ముకునే హక్కు ఇచ్చిందంతే, నమ్ముకునే వాళ్ళకి నమ్ముకునే స్వేచ్ఛ ఇచ్చిందంతే. నీ సైంటిస్టులు, నీ ఉపాధ్యాయులు, ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు అందరూ కూడా యజ్ఞాలు చేయమని, యాగాలు చేయమని, పుష్కరాలు చేయమని, కుంభాభిషేకాలు చేయమని చెప్పిందా రాజ్యాంగం? నీ నమ్ముకోమనంటే నీ నమ్మకం వ్యక్తిగత స్థాయిలో ఉండాలని చెప్పింది. నీ నమ్మకం వ్యక్తిగత స్థాయిలో ఉండాలని చెప్పింది. నీకు స్వేచ్ఛించింది కదా అని చెప్పి అడ్డమైనటువంటి కులాలు అలాగే ఉండాలి, వర్ణం ఇట్లాగే ఉండాలి, మతాలు ఇట్లాగే ఉండాలి, స్త్రీలు ఇట్లాగే అణిగిమని ఉండాలి, కొన్ని కుల ఇట్లాగే అణిగిమని ఉండాలి, ఇది చెప్పిందా యువరాజు? మన మాస్టర్లు చదివి ఎట్లా చెప్తున్నారు మరి రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు? ఇదేం చిన్న విషయం కాదే. అలా సెక్యులర్ అనే మాట వాడుతున్నామంటే స్వాతంత్రోద్యమం టైంలో మన నాయకులకి అప్పటికే ముస్లిం, హిందూ వెర్సెస్ హిందూ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు మతోన్మాద భావజాలం కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళు ఫ్యూడలిజాన్ని కొనసాగించారు. వాళ్ళు మోటో సైంటిఫిక్ అయితే వాళ్ళ అవసరాల కోసం సైంటిఫిక్ చెప్పారు. అదే సందర్భంలో
ఈ మతాలు కులాల మధ్య ఉన్నటువంటి విద్వేషాలని, ఫ్యూడల్ని, నిజాన్ని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు పరిపాలన ఏదో వాళ్ళు చక్కబెట్టుకున్నారు. అప్పటికే స్వాతంత్రోద్యమ నాయకులుగా ఎమర్జ్ అవుతున్నటువంటి వాళ్ళలో దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి అనుకున్నప్పుడు అప్పటికి వాళ్ళు అనిపించింది ఏమంటే సర్వమత సమభావన, ఇతర మతస్థుల్ని సహనంతో ఉండటం, గౌరవించడం, ఇదే సెక్యులర్ అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనకు ఒక పెద్ద మేధావి ఉన్నాడు, ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ కదా. ఆయన భారతీయ తత్వశాస్త్రంలో చెప్పింది ఏంటంటే లౌకికవాదం అంటే సర్వమత సమభావన అని చెప్పాడు. ఇప్పుడు ఆయన మన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ఇది గురువు మనకి. ఇప్పుడు నెహ్రూ నిర్వచనం ప్రకారం, సెక్యులర్ నిర్వచనం ప్రకారం మత విశ్వాసం ఉన్నవాడు, మతాన్ని నమ్మేవాడు, దైవికత్వం మీద ఆధారపడేవాడు, వాళ్ళని మేధావి అనొచ్చుమా, వాళ్ళ సైంటిఫిక్ అనొచ్చుమా, వాళ్ళ సైంటిస్ట్ అనొచ్చుమా? అనకూడదు. మరి అప్పుడు అర్హత రీత్యా చూస్తే మరి సర్వేపల్లికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి? ఏం బాధలేదు, మీరు సర్వేపల్లి పట్టుకుని ఇట్లా అంటున్నారని చెప్పి అనుకోకండి. ఎవరైనా సరే ఆయన ఏ హోదా ఉన్నా, ఏ పొలిటీషియన్ అన్నా, ఆర్థిక హోదాలు ఉన్నా, చదువుల హోదా ఉన్నా నిలబడాల్సిందే, నిన్ను తూకం వేయాల్సిందే, పునర్మూల్యాంకనం చేయాల్సిందే. ఎవరినైనా సరే నీ భావజాలం, నీ ఆచరణ ఏంటని చెప్పి ఎవరినైనా మనం ఆ రకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉండదు. ఆయన అట్ట చెప్పాడు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చెప్పింది ఏమిటి? సెక్యులర్ అంటే అతను మత విశ్వాసం కలిగి ఉండకూడదు, దైవికం మీద నమ్మకం ఉన్నవాడు అయి ఉండకూడదు. ఇంకా అర్థాలు చెప్పుకుంటే అది రాజ్యం మతరహితం కావాలి, ఏ మతానికి ప్రాధాన్యత లేదు, అది పరిస్థితి. సెక్యులరిజం అంటే సర్వమత సమానత్వం కాదు. అయితే ఒకటి ఏమిటి అక్కడ మోటో ఏంటి? విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న సమాజం ఉంది, వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ కాలేదు, ఆ సనాతన మతాలనే, ఆ సంప్రదాయాలనే పట్టుకుని వేలాడుతున్నారు, వాళ్ళు సైంటిఫిక్ కావడం లేదు. సైంటిఫిక్ అయ్యేదానికి నీ రాజ్యం పనిచేయాలి, సైంటిఫిక్ అయ్యేదానికి వ్యవస్థలు పనిచేయాలా, సైంటిఫిక్ అయ్యేదానికి స్కూల్ పనిచేయాలా, పౌర సమాజం పనిచేయాలా, ఆ రకంగా క్రమేణా వైజ్ఞానిక సమాజాన్ని తీసుకురావాలి అనేది అక్కడ మోటో. నేను నమ్మకం ఇస్తే ప్రచారం చేసుకుని అందరినట్టు తయారు చేయమని కాదు. అలాగని సెక్యులర్ అంటే అర్థం అంటే మనలాంటి వాళ్ళకి ఒక సమస్య వస్తుంది, ఎడ చెప్పాలని మా మనసులో గాయపడ్డాయని చెప్పి బైర్ నరేష్ మీద లేచినట్టుగా లేస్తారు సమాజం, లేకుంటే రెంజల రాజేష్ మీద లేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యానికి అధికారం ఉన్నా కానీ నువ్వు మతాన్ని నమ్ముతున్నావని చెప్పి నమ్మడానికి వీల్లేదని, సైన్స్కి కట్టుబడి ఉండాలని బలవంతం చేయజాలదు. ఇది కూడా సెక్యులరిజంలో ఉండే ఒక మూటకు అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. బలవంతంగా ఇప్పుడు చరిత్రలో వేల సంవత్సరాల నుంచి మతం నమ్ముతున్నారు. మతం సమాజాన్ని మార్చలేదు, సైన్స్ సమాజాన్ని మార్చింది. సైన్స్ దాని నుంచి వచ్చిన టెక్నాలజీ సమాజాన్ని మార్చింది. ఇవన్నీ మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా మొత్తం అందరూ దీన్ని వినియోగించుకుంటున్నాం. అలా రోజు నడకనేది సైంటిఫిక్ ఆచరణతో నడుస్తుంది. అది పరిస్థితి. సైన్స్ ప్రశ్న దగ్గర ప్రారంభమైంది, పరిష్కారం దగ్గర అంతమైంది. సైన్స్ ప్రశ్న దగ్గర ప్రారంభమై పరిష్కారాలను కనుగొంది. అది మొత్తం సమాజ అవసరాలు తీర్చింది. సైన్స్ ఒక అంతర్జాతీయం, అర్థమైందా? సైన్స్ ప్రజలను ఐక్యం చేసింది, మతం కులం ప్రజలను డివిజన్ చేసింది. ఇది సైన్స్ యొక్క గొప్పతనం. అదే గొప్ప. అందులో ఏ మతం, ఏ దేవుడు దయ్యాలతోటి సమాజంలో ఏ మార్పులు రాలేదు.
అనేది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నామంటే దానికి అనుబంధమైనటువంటి సైంటిఫిక్ కూడా మనం మాట్లాడాలి. అయితే ఇక్కడ మన అందరికీ నేను ఒక మాట చెప్తా అన్నా, ఓకే, ఇది జాగ్రత్తగా. ఇప్పుడు మనం రాజ్యాంగ మానవుడు అన్నాం అంటే మన పంతులు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి బడిలోనే ఈ మనిషిని తయారు చేసేస్తాం అనేటువంటి కొన్ని నమ్మకాలు మనకైనా ఉండొచ్చు. కానీ మనిషికి మొదటి వ్యవస్థ కుటుంబం, నెక్స్ట్ స్కూలు, సమాజం. మొదటి వ్యవస్థ ఏదైతే కుటుంబం మనిషిని మతంలోకి లాగుతుంది, మత ప్రపంచంలోకి లాగుతుంది. మొదట పుట్టుకేమో కులముద్రలేస్తుంది, మతమేమో మత ప్రపంచం. ఆయన హిందూ అయితే హిందూ కల్ట్, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ కల్ట్, ముసల్మాన్ అయితే ముసల్మాన్ కల్చర్. మన స్కూలేమో మంచి మార్కులు ర్యాంకులని చెప్తుంది. కుటుంబానికి కూడా కావాల్సింది మార్కులు, డిగ్రీలు, ఉద్యోగం అని చెప్తుంది. ఇక బయట సమాజం, రాజకీయ వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు చూసుకున్నట్లయితే మన సైంటిఫిక్ భావజాలానికి అనుకూలమైనటువంటి వ్యవస్థలు అక్కడ లేవు. మరి అలాంటప్పుడు మత భావజాలం అన్నటువంటి మనిషి కాకపోతే సెక్యులర్ సైంటిఫిక్ మనిషి ఎక్కడ తయారవుతాడో మీరు చెప్పండి. అలా కుటుంబం, నువ్వు బళ్ళో తెలుగు చెప్తేనేమి, శాస్త్రాలు చెప్తేనేమి, ఏం చెప్తేనేమి, శాస్త్ర బోధన సైంటిఫిక్ కాదు. సైంటిఫిక్గా శాస్త్రాన్ని బోధిస్తే వాడు సైంటిఫిక్ మనిషి అవుతాడు. ఈ మూఢ విశ్వాసాలకు, అజ్ఞానానికి అతీతంగా ఉండేటువంటి మనిషి తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందులో మన మాస్టర్లో లేదు, మనకిచ్చినటువంటి సిలబస్లో లేదు. అలాంటప్పుడు ఇలాంటి మానవుడు తయారు కాకపోతే ఎలాంటి మానవుడు తయారవుతాడని నేను మన స్కూల్కి వెళ్తూ ఉంటా, 3 ప్రశ్నలు అడుగుతుంటా. ఒకటేమంటే, నిన్ను ఎవరు పెంచుతున్నారు? రెండవది, నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు? ఎవరి కోసం చదువుకుంటున్నావు? నేను ఇటీవల యూనివర్సిటీలో కూడా అడిగాను ఇదే ప్రశ్న. మీరు కూడా స్కూల్లో అడగండి. యూనివర్సల్గా వచ్చేటువంటి సమాధానం ఏంటంటే, నిన్నెవరు పెంచుతున్నారంటే తల్లిదండ్రులు పెంచుతున్నారు అంటాడు. ఏమి, నువ్వు ఎందుకోసం చదువుకున్నావంటే నా కోసం చదువుకున్నాను. నువ్వు ఎవరి కోసం పోతున్నావంటే నా కోసం పోతున్నాను. లేదా ఈ మూడే సమాధానాలు. అప్పుడు నేను అడుగుతా, నీ చెప్పులు ఎవడు తయారు చేశాడురా? నీకు రోజు తిండి తింటున్నావు కదా, నీ తిండి ఎవడు పెడుతున్నాడురా? నీ బట్టలు ఎవరు తయారు చేసిండు? నీ పెన్నులు ఎవడు తయారు చేసిండు? ఈ బిల్డింగ్ ఎవడు కట్టించిండు? జీతాలు ఎవడు చెల్లిస్తున్నాడు? నీ కారు ఏంటి? నీ సైకిల్ ఏంటి? నువ్వు రోజు ఉపయోగించే వస్తువులు ఏంటి? తినే తిండి ఏంటి? ఎవరు తయారు చేశారు? అంటే మీ అమ్మ నాన్న తయారు చేశారు ఏమన్నా? అప్పుడు ఆలోచనలో పడతాడు. అది ఎవరికైనా తెలివైన విద్యార్థికి ఒకటి ఉండొచ్చు. ఏంటది? మా అమ్మ నాన్నల దగ్గర డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఏదైనా మా అమ్మ నాన్న కొని తెచ్చి నాకు ఇవ్వగలుగుతారు అని నువ్వు తెలివిగా అడగొచ్చు నన్ను. కానీ మీ అమ్మ నాన్న దగ్గర కోట్లున్నా అక్కడ చెప్పులు తయారు చేసేవాడు, ధాన్యం తయారు చేసేవాడు, పప్పులు తయారు చేసేవాడు, లేకపోతే నీ కోట్లు ఎందుకు పనికిరావు. అరే ఇప్పుడు చెప్పండి రా, మిమ్మల్ని మీ అమ్మ నాన్న పెంచుతున్నారా, ఎవడు పెంచుతున్నా అంటే అప్పుడు కాస్త ఆలోచనలోకి వచ్చి సమాజం పెంచుతూనే మాట చెప్తుంటాడు. మరి కింద నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇంతమంది మాస్టర్లు బోధిస్తున్నారే, ఇన్ని శాస్త్రాలు బోధిస్తున్నారే, అసలు సమాజం ఎలా నడుస్తుందో
దాని శ్రామిక స్పిరిట్ ఏంటో, శ్రమజీవులు ఏంటో, శ్రమని గౌరవించడం ఏంటో, ఎంత పరస్పర ఆధారంగా అక్కడ రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య మానవుడి వరకు ఒకడి మీద ఒకడు ఆధారపడిపోతున్నాడు, దోపిడీ చేసిపోతున్నాడు, రకరకాల పద్ధతిలో పోతున్నాడే. నీకు బ్యాగ్లు ఎవడిస్తున్నాడు రా, పుస్తకాలు ఎవడిస్తుండంటే అప్పుడు ఎవడు ముఖ్యమంత్రి ఉండి ఆడి పేరు చెప్తుండు, ఆడిస్తుండా? ఆయన ఇస్తున్నాడా? ప్రభుత్వం అంటే ఏంటంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఐఏఎస్ అధికారులు, పోలీసు అధికారులు, అంతే రాయేష్, అంతే. ఏమో ప్రభుత్వం అంటే అది ప్రజలు ఏర్పాటు చేసుకున్నదని, అంటే ప్రజలకు సార్వభౌములని, వాళ్ళకు చరిత్ర నిర్మాతలని ఏమైనా సోయలేనటువంటి పాఠ్య పుస్తకాల్లో అరే నువ్వు చెప్పి చదివింది అది ఇడిగేసినది, వాడు ఇలాంటి మనిషి తయారవుతాడు, ఇలాంటి మనిషి తయారవుతాడు. ఇవి చర్చించబడాల్సిన అంశాలు. అర్థమైందా? మన పిల్లలు కూడా, ఈవెన్ మన పిల్లలు కూడా అది పరిస్థితి. వాడికి ఒక సహనం లేదు. అరే ఆలోచించినటువంటి, ప్రశ్నించినటువంటి, స్పందించినటువంటి అరే మనుషులను తయారు చేస్తుంది ఎడ్యుకేషన్ అట్లా సైంటిఫిక్. అది పరిస్థితి. ఇదంతా తీసుకెళ్ళేమో సగం ప్రైవేటుడికి అప్పచెప్పేశావు. రాజ్యాంగ లక్ష్యం అందరికీ చదువు చెప్పాల్సిన బాధ్యత రాజ్యాంగందే. ప్లేటో దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి అనేక మంది సంఘ సంస్కర్తలు, లేదా కమ్యూనిస్టులు, రివల్యూషనరీస్ అందరూ చెప్తున్నారు అసలే విద్యా విధానం బాగాలేదని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం దగ్గర నుంచి రెవల్యూషన్ వరకు. మరి బాగు చేసేది ఎవడు? అది పరిస్థితి. ప్రైవేట్లో జరిగేది ఏమిటి? అక్కడ చెప్పేటువంటి చదువులో ఏ సామాజిక స్పృహ ఉందా? మార్కులు, ర్యాంకులు, ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడి తప్ప జ్ఞానమే చదువా? మీరందరూ అనుకుంటున్నారు, మనందరూ అనుకుంటున్నాం. మీరు పుస్తకాల్లో ఉన్నటువంటి సైన్స్ని చెప్పడం, మ్యాథమెటిక్స్ చెప్పడం, భాషను చెప్పడం, నేను గొప్ప జ్ఞానాన్ని అందించేస్తున్నానని చెప్పి. అరే నీ జ్ఞానం ఎవరికి కావాలా? నీలో మనిషితనం పోయిన తర్వాత, హ్యుమానిటీ పోయిన తర్వాత, నువ్వు ఐఏఎస్ అయితే ఎవరికి కావాలా? నువ్వు డాక్టర్ అయితే ఎవరికి కావాలా? నువ్వు లాయర్ అయితే ఎవరికి కావాలా? నువ్వు టీచర్ అయితే ఎవరికి కావాలా? అరే అందరం మనుషులమే, బయట ఉన్న వాళ్ళు మనుషులే. కానీ తేడా ఏమిటి? చైతన్యంలో తేడా, ఆలోచించే విధానంలో తేడా, చేసే పనిలో తేడా. ఇదే కదా నాస్తికులైనా, హేతువాదులైనా, హ్యూమనిస్టులైనా, కమ్యూనిస్టులైనా, రెవల్యూషన్ అయినా, బూర్జువాలైనా, సనాతనవాదులైనా ఏడు చూసిన తేడా ఇడిగలో చూసేది. అందువల్ల అమానవీయమైనటువంటి, శ్రమని గౌరవించినటువంటి, ప్రజలని గౌరవించినటువంటి 40 ఏళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగంలో పనిచేశా. నాకు ఏ ఒక్క ఐఏఎస్ అధికారి నచ్చలే. ఎస్ఆర్ శంకరన్ అలా చెప్తే వేల మీద లెక్క పెట్టండి కొంతమందిని చెప్పగలం. వీళ్ళు ప్రజలకు ఊడికి చేస్తున్నారా, పాలకులకు ఊడికి చేస్తున్నారా? ప్రజల దృక్పథం ఏమైనా ఉందా? ప్రజల సమస్య పరిష్కరించే దృక్పథం ఉందా? ఎంత పోరాడాల్సి వస్తుంది మనం ఒక్క చిన్న సమస్య పరిష్కారం కావడానికి? ఎంత పోరాడాలి? అడుగడుగునా కంతకడే. అది పరిస్థితి. ఇప్పుడు నరేష్ కావచ్చు, రాజేష్ కావచ్చు, ఈ వేదిక మీద వాళ్ళు కావచ్చు, ఇందులో ఉన్నటువంటి కొంతమంది ఆర్గనైజేషన్ యాక్టివిటీలు కావచ్చు, మనం ఎక్కడ తయారాం? ఈ బడి చదువుల్లో తయారామా? మనం చెప్పిన మాస్టర్లు తయారు చేస్తారా? మనల్ని జ్ఞానం ఉండొచ్చు. గురువు నువ్వు భాష నేర్పావు, నువ్వు సైన్స్ నేర్పావు, ఓకే.
కానీ మనిషిని తయారు చేయడం అనేది ఒక అన్యాయానికి వ్యతిరేకం ఉండు, ఒక అక్రమానికి వ్యతిరేకం ఉండు. ఇన్నిటికి వ్యతిరేకుండా ఎక్కడ తయారైనా మనం? నేనైతే గర్వంగా చెప్తా, నన్ను ఉద్యమం తయారు చేసింది. బడి చదువులు కాదు, ఉద్యమం తయారు చేసింది. ఇవాళ మీరు చూడండి, ఈ ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, బెనారస్ కావచ్చు, ఆర్ఈసీ కావచ్చు, ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలే కదా ఆర్గనైజేషన్స్, మన ప్రజా సంఘాలే కదా, అందులో పనిచేయడం ద్వారానే కదా ఈ మేరకైనా సమాజం గురించి ఆలోచించేవాళ్ళు, అన్యాయక్రమ రీతిగా పోరాడేవాళ్ళు, ఒక సమస్య ఎక్కడైనా వచ్చిందంటే స్పందించేవాళ్ళు. బడి తయారు చేస్తుందా? ఉద్యమాలు తయారు చేస్తున్నాయంటే ఉద్యమాల నుంచే తయారు చేయి మనం వచ్చాము. ఇందాక నేను చెప్పడం ఇందాక ఈ భాగవతం చెప్పేటప్పుడు ఇక్కడ ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే వైస్ ఛాన్సలర్ జి నాగేశ్వరరావు, ఈయనే 2019 సైన్స్ కాంగ్రెస్లో ఈ బీజేపీ భావజాలం అంతా వేదిక మీద పెట్టిండు. మరి ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎందుకు మరి? జ్ఞానం, డిగ్రీలు, మార్కులు, ర్యాంకులు ఒక మనిషిని సైంటిఫిక్గా మార్చజాలం. బడిలో మాస్టర్లు అభ్యుదయవాదులు లేకుంటే ఈ పుస్తకాలు చదువుకుని నరేష్ పుస్తకాలు చదువుకుని ఈ అమ్మ ఎక్కడ జ్యోతిబా పూలే, ఎన్ని వందల ఏళ్ల క్రితనాడు జ్యోతిబులే, గులాంగిరి రాశాడంటే ఇప్పుడు చేస్తున్నాడు మనోడు పెళ్ళిళ్ళు. అప్పుడే బ్రాహ్మణ పురోహిత లేకుండా పెళ్ళిళ్ళు నడిపాడనంటే, అందరినీ సమానంగా చూశాడనంటే, అందరికీ విద్య కావాలని అన్నాడంటే, అలా మహిళలకి బడి పెట్టాలని కూడా ఆలోచన వచ్చిందనంటే వాళ్ళ రాడికల్ స్పిరిట్ ఏమిటి, వాళ్ళ చైతన్యం ఏంటి పోల్చుకుందాం. అందుకే నేను అంటున్నా, ముఖ్యంగా మనం మాస్టర్లంగా ఎవరికి వారసులు మనం, ఎవరికి రోల్ మోడల్ మనం? పులేకి రోల్ మోడల్మా? జ్యోతిబాకి రోల్ మోడల్మా? వీరేశ్వరంగానికి రోల్ మోడల్మా? అంబేద్కర్కి రోల్ మోడల్మా? సుందరాయికి రోల్ మోడల్మా? సైంటిస్టులకు రోల్ మోడల్మా? ఉద్యమ కోరలికి రోల్ మోడల్మా? ఎవరికి రోల్ మోడల్? నీకుంటే కదా ఆ భావజాలం నువ్వు చెప్పగలిగేది. పోనీ ఒక్కడైనా 3 తరాలు ఒక తరానికి ఉపాధి చేయడం అనుకుంటున్నాం కదా. ఒక బడిలో 2 ఉన్నారు, 10 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారంటే మాస్టర్లందరూ కనుక ఈ రాజ్యాంగ లక్ష్యాలు కలిగిన భావజాలం కలిగి ఉంటే బడి ఎలాంటి వాడు తయారు చేస్తుంది కదా. ఈ పాఠ్య పుస్తకాలు అంటే తప్పులురా, ఇది మార్కుల కోసం రాసుకోండిరా, సిలబస్ కోసం రాసుకోండిరా, ఇది వాస్తవం, ఇది అవాస్తవం, ఇది సెక్యులర్, ఇది ఇది అలౌకికం. అర్థమైందా? ఇలా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటే కదా అప్పుడు వాడేమైనా తల్లిదండ్రులు ప్రశ్నిస్తాడు, అప్పుడు వాడేమైనా చర్చిని ప్రశ్నిస్తాడు, అప్పుడు వాడేమైనా గుడిని ప్రశ్నిస్తాడు, అప్పుడేమైనా మసీదుని ప్రశ్నిస్తాడు. మన సమాజం అంతా కూడా సైన్స్ ద్వారా నడుస్తుంటే, సైంటిఫిక్ ఉపయోగాలు ఉంటే, నిరూపించబడినటువంటి ఎవరికి ఉపయోగం లేనటువంటి సనాతన భావాలు చెప్పి మా బుర్రలన్నీ వ్యవహారం చేస్తున్నాం అంటే మీరు ఎట్లా తయారవుతుంది మనిషి? ఎట్లా సమాజం మారుతుంది? ఒక పుట్టుక ముద్రలో ఉన్నటువంటి కుల చైతన్యం నుంచి ఒక మనిషి బయట పడాలంటే అయిపోయిన టైం అయిపోతే ఆపేతారు. ఓకే, ఎంత అధ్యయనం ఉండాలా? ఎన్ని డక్కా మొక్కలు తిరిగి మనం ఇక్కడికి వచ్చామనేది. నేను వాస్తవంగా ఉదయం టైము ఏమైనా టైట్గా ఉంటుందేమో నా ట్రైన్ అందుకోవడం అనుకున్నా, కానీ ఆ ట్రైన్ లేట్గా నడుస్తుంది, అందుకనే ప్రశాంతంగా ఉన్నాను. అర్థమైందా? అయినా మన నరేష్ టైం గుర్చేశాడు, అందువల్ల ఇలా చెప్తే చాలా విషయాలు చెప్పచ్చు. అయితే
మన భావజాలం ఎంత గొప్పదైనా, వాళ్ళు నాస్తికులైనా, హేతువాదులైనా, మానవవాదులైనా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి సంబంధించిన వాళ్ళైనా, జన విజ్ఞాన వేదిక నేను గర్వంగా చెప్తా. నేను బీఈడ్ అయ్యా. బీఈడితో నాకు టీచర్గా సంతృప్తి లేదు. కానీ పాఠం ఎలా చెప్పాలి, ఏ భావజాలాన్ని ఎత్తి పట్టాలనే దాన్ని నాకు నేర్పించింది నా యూటీఎఫ్ నేర్పించింది, జన విజ్ఞాన వేదిక నేర్పించింది, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ నేర్పించింది, ఏకలవ్య నేర్పించింది, బెంగళూరు సైన్స్ ఫారం నేర్పించింది, భారతదేశం నుండి ప్రతిష్టాత్మక జన విజ్ఞాన వేదిక దానికి అనుబంధంగా భారత జ్ఞాన విద్యాసం అనుబంధంగా ఉన్నటువంటి ఇలాంటి సమస్యలన్నీ కూడా, గణితాన్ని ఎలా చెప్పాలి, భాషలను ఎట్లా చెప్పాలి, సోషల్ సైన్స్ని ఎట్లా చెప్పాలి, ఏ ఏ ఏ కోణం నుంచి మనిషిని మనం ఎస్టాబ్లిష్ చేయాలి, మనిషిని తయారు ఈ స్కూళ్ళు ఏదో డిగ్రీలు ఉన్నవాడిని కాదు తయారు చేయడం, అలా మనిషిని తయారు చేస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఎవడన్నా అంటే ఏమంటాడు, అరే నువ్వు ఎవడ పెట్టావు, మా తల్లిదండ్రులు. అర్థంగా ఏది నువ్వు ఏంటంటే నీ తల్లిదండ్రులు ఈ బిడ్డలు ఎవరి బిడ్డలు అంటే ఏమంటారు, మేము కన్నాం కాబట్టి మా బిడ్డలు అంటారు. కానీ మనం ఏం చెప్పాలి, అరే నువ్వు మీ అమ్మనాన్నల బిడ్డలే కాదు, నువ్వు సమాజం పెట్టవు, నిన్ను సమాజం పెంచుతుంది, నువ్వు ఒక సామాజిక ఆస్తిగా మనిషి తయారు కావాలి. లేదా ఇప్పుడు వాళ్ళు ఏమంటాం వాళ్ళ అమ్మనాన్నల బిడ్డలా, లేకుంటే వాళ్ళు సమాజం ఆస్తులు వాళ్ళు సమాజం గురించి పట్టించుకున్నారు కాబట్టి, ఆలోచించారు కాబట్టి, అందుకోసం తన జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకు ఈ రోజున మనం సామాజిక ఆస్తిగా మనం చూస్తున్నాం. ఓకేనా? ఈ రకంగా మనం కార్యాచరణలో మన సమస్యలు ఒకే భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గూటికి చేరుతాం, కలుసుకుంటాం. ఆ రకమైనటువంటి పద్ధతులు, అది సైన్స్ సమస్యలైనా, ఉద్యమ సమస్యలైనా, రెవల్యూషనరీ పార్టీస్ అయినా, సమాజాన్ని మార్చాలనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క విశాలమైనటువంటి దృక్పథం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా చిన్నవేమీ కాదు. ఈ సందర్భంగా బయట చాలా పుస్తకాలు పెట్టారు. నేను ఇది ఎప్పుడో కొనుక్కున్న పుస్తకమే. దేవుళ్ళు, దయ్యాలు, విజ్ఞాన శాస్త్రం, శాస్త్రీయ స్ఫూర్తి వేషాలు, పుష్ప ఎం భార్గవ, చందన చక్రవర్తి, అనువాదం ఆర్వి రామారావు. ఈ పుస్తకంలో సైంటిఫిక్ అప్రోచ్కి సంబంధించి పిఎం భార్గవ చేసినటువంటి విశ్లేషణలు చాలా ఉన్నాయి. శాస్త్రీయ స్ఫూర్తి ప్రకటన చేసిండు. దేశంలో ఎంతోమంది శాస్త్రవేత్తలను కూడగట్టిండు. పిఎం భార్గవ, బిపిన్ చంద్ర, ఇట్లా చేస్తే చాలామందిని చెప్పచ్చు. అర్థమైందా? సైంటిస్టులు, అలాగే అభ్యుదయవాదుల్ని కూడగట్టి చేశాడు. సైంటిస్టులు కూడా సైంటిఫిక్ దృక్పథం ఎలా కొరవడుతుందో చెప్పాడు. చెప్పి ఈ పుస్తకాన్ని చివరి మాటలతో ముగింపు చేస్తాడు. ఆ మాటలు ఏంటో చెప్తున్నా. ఆ మాటలు ప్రశ్నించడాన్ని కూర్చి బుద్ధుడు చెప్పిన దాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఎవరో నమ్మమని చెప్పినందువల్ల, అది సాంప్రదాయం అయినందువల్ల, లేదా నీవు దానిని ఊహించుకున్నందువల్ల దేనిని నమ్మకు. గురువు మీద గౌరవం ఉన్నంత మాత్రాన గురువు చెప్పిందల్లా నమ్మకు. కానీ తగిన రీతిలో పరీక్షించి విశ్లేషించిన తరువాత అది మంచికి తోడ్పడదనుకుంటే, అది సకల జీవుల సంక్షేమానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ సిద్ధాంతాన్ని విశ్వసించు, దాన్ని మార్గదర్శకంగా ఆమోదించు అని బుద్ధుని మాటలతోటి ఈ పిఎం భార్గవ ఈ పెద్ద పుస్తకాన్ని ముగిస్తాడు. ఇందుట్లో స్కూల్ ఎట్లా ఉండాలి, సైంటిఫిక్ వ్యవహారాలు, చాలా చాలా విషయాలు ఇందుట్లో ఉన్నాయి. అలాగే బయట పెట్టినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. పెరియార్ ఈవి రామస్వామి నాయకరి చేసిన యుద్ధం మామూలు యుద్ధం ఏం కాదు. అర్థమైంది? ఎవరి గురించి మాట్లాడుకున్నట్లా చెప్పుకోవచ్చు. సరే, ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సైంటిఫిక్ అప్రోచ్ తోటి
మనం ఏ స్థానాల్లో ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉండొచ్చు, వివిధ వృత్తుల్లో ఉండొచ్చు, ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆ రకమైన పద్ధతులు ఒక మార్పు కోసం, ఒక మంచి కోసం చేసేటువంటి ప్రయత్నం మా యొక్క బ్యానర్ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రకమైన పద్ధతులు ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వర్ధిల్లాలని చెప్పి, దీని భావజాలం వర్ధిల్లాలని, దీని యాక్టివిటీస్ వర్ధిల్లాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకున్నాను. జై భీమ్. చాలా థ్యాంక్స్ సార్. నేను సార్ని అప్రోచ్ అయినప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుందామని కాల్ చేస్తే, నేను నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ని, నీ ఫేస్బుక్ ఫాలోవర్ని, నీ గురించి పరిచయం అక్కర్లేదు, నా వల్ల ఏం ఉపయోగమో చెప్పు అన్నారు సార్. సార్ మేము పొలిటికల్ పర్సన్స్ని పిలవట్లేదు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో సభలు పెడుతున్నాము, వక్తలందరినీ తెలంగాణ నుంచి డంపు చేసి నింపితే ఒక వేరే సందేశం పోతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బుద్ధిజీవుల్లో నుంచి మన ఆలోచనతో ఉన్న వాళ్ళని నేను వెతుకుతూ ఉన్న క్రమంలో మీ పేరు వచ్చింది అనగానే నేను తప్పకుండా వస్తాను అని మాటిచ్చారు. చూడండి, ఇక్కడ ఆర్గనైజేషన్ ప్లానింగ్ ఎట్లుండాలంటే, మనం 3 నెలల ముందు సార్ పేరు నమోదు చేసుకున్నాం కాబట్టి నెల రోజుల క్రితము 2 నెలల క్రితము జన విజ్ఞాన వేదిక వాళ్ళు పెట్టినా ముందు మనకు కమిట్ అయ్యారు కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే ఎక్కువ రోజుల ముందు ప్రణాళిక వేసుకొని మనకు క్వాలిటీ వక్తలు లేదా ఆయా రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, ప్రముఖుల్ని ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటుంది. వాళ్ళు కూడా మాట మీద నిలబడే వాళ్ళు కాబట్టి ముందు వీళ్ళకు మాట ఇచ్చాము అని వాళ్ళు వచ్చారు. లేదా వారి స్థానంలో ఎక్కువ మంది ఉన్న చోటుకు వెళ్ళాలనుకున్నా, లేదా మన దగ్గరి సంఘం వెళ్ళాలనుకున్నా, లేదా ఇది దూరం ఉంది ఇది దగ్గరుంది అనుకున్నా, మాట మీద నిలబడే స్వభావం లేకపోతే వచ్చేవారు కాదు. కాబట్టి ముందు ప్రణాళిక ఉపయోగపడింది. చాలా విషయాల్ని మేము భయపడుతూ ఉండేవాళ్ళం. అంటే ఒక ఎమ్మెల్సీ శాసన మండలిలో మాట్లాడతారు, చట్టసభల్లో గొంతు వినిపిస్తారు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక పోరాట సంఘాల సపోర్టుతో, ఉపాధ్యాయుల సపోర్టుతో డిగ్రీ చదివి ప్రత్యేక ఓటు కలిగిన వ్యక్తుల ద్వారా, అందులోనూ గుంటూరు జిల్లాల్లో నుంచి విద్యావంతులు అంటే చాలా ప్రత్యేకం. ఇంకా వాళ్ళందరి చేత ఇన్ని కులు రాజకీయాలను తట్టుకొని గెలిచిన వ్యక్తి కాబట్టి మీరు వస్తే మా వాళ్ళలో కొంత మానసిక ధైర్యం పెరుగుద్దని పిలవగానే తప్పకుండా వస్తాను. నేను ఓటేసేటప్పుడు ఏదో దొంగ పూజ చేసో, టోపీ పెట్టుకొనో, ప్రార్థన చేసో ఓట్లు అడగలేదు. నా పనిని చెప్పి, నేను చేయాల్సిన పనిని చెప్పి, నా గొంతును నేను నిలబెట్టుకుంటానని నాకు ఓటేశారని చెప్పాడు సార్కి. ఎస్, ఇదే సార్ నువ్వు జెడ్పీటీసీగా అమ్మంటే కాలేడు, ఎంపీటీసీగా గెలవమంటే గెలవలేడు, కనీసం మీ ఊరు సర్పంచ్ కూడా గమ్మన్నా కాలేడు. బుద్ధిజీవులు బుద్ధితో ఓటేసేటోళ్ళు కాబట్టి ఇలాంటి బుద్ధివంతులు గెలిచారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా ప్రారంభ సమావేశానికి నాకేమీ పార్లమెంటరీ భ్రమలు లేవు. మొదట నేను రెవల్యూషనరీ నమ్ముకున్నవాడిని, పార్లమెంటరీ భ్రమలు లేవు. ఆయన ఏదో జనం ఒత్తిడి మేరకు పొందాల్సి వచ్చింది. నేను టీచర్, యాజిటేటర్, ఎమ్మెల్సీ. కానీ ఈ మూడింట్లో నాకు బాగా నచ్చింది టీచర్. ఇప్పటికీ ఎన్ని గంటలైనా ఇట్లా మాట్లాడతా, ఇప్పటికీ క్లాస్ చెబుతా. నెక్స్ట్ యాజిటేటర్. ఎమ్మెల్సీ అనేది నాకేమీ పెద్ద అది గౌరవప్రదమైన లేవులుగా నేనేమి అందుకని నాకు ఎవడు గన్మెన్ లేడు. మళ్ళీ ఆర్టీసీ బస్ మీద వచ్చా. నాకు అందరితో పాటు 1,25,000 జీతం వస్తుంది, 50,000 అకామిడేషన్ వస్తుంది, అంటే 1,70,000. కానీ 6 ఏళ్ళు దగ్గర పడుతుంది, నేను ఒక్క రూపాయి తీసుకో అన్నీ నా పార్టీ, నా సంఘాలే తప్ప నా పదవి వ్యక్తిగతం కాదు. నా పదవి అది కూడా సామాజికమైంది కాబట్టి అందుకనే ఆ కమిట్మెంట్ కొన్నా నాకు 50,000 పెన్షన్ వస్తుంది, 50,000తో పోతున్నా, అంతే పరిస్థితి. అందువల్ల ఒక విలువలకి, ఒక ఉద్యమం నేర్పిన పాఠాలకి కట్టుబడి ఉన్నాం కాబట్టి అట్లా ఉన్నాం. అంటే దీని బాధతో కాదు, గర్వంగానే, పొగరుగానే.
థ్యాంక్ యూ సార్.